Continuous efforts, it's not your strength or intelligence, is the key to unlocking your potential. ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ నాకు చాలా బాగుంది, నాకు చాలా స్ట్రెంగ్త్ ఉంది, నా మైండ్ చాలా పవర్ఫుల్, ఇలాంటి వాళ్ళే ఐఏఎస్ ఐపీఎస్ కొడతామని చెప్తూ ఉంటారండి. కానీ మైండ్తో సంబంధం లేదు, కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడితే గజనీ కూడా ఐఏఎస్ అవ్వచ్చు అని చెప్తుంటారు ఈయన. ఐఏఎస్ సృష్టికర్త. ఆయనలో ఒక్క డైమెన్షన్నే కాదు, సినిమా రంగంలో కూడా ఆయన చేయవేశారు. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా తీసుకుంటుంటారు. ఆయన ఒక ఫౌండేషన్ కూడా క్రియేట్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల మంది గుండెల్లో ఆయన ఫేస్ అలా ముద్రపడిపోయి ఉంటుంది. హీఈస్ నన్ అదర్ దాన్ ద మాస్టర్ మైండ్ ఆఫ్ 2 తెలుగు స్టేట్స్, ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. దిస్ వీక్ FTF విశ్వేతారెడ్డి గెస్ట్ అండి. హలో అండి, హౌ ఆర్ యు? హలో, ఫైన్. ఐ థింక్ యు ఆర్ బూస్టెడ్ అప్ విత్ మై ఇంటర్వ్యూ. ఓకే, ఎలా ఉన్నారు చెప్పండి? చాలా బాగున్నాను. ఓకే, ఇన్నర్ జర్నీ, ఎక్స్టర్నల్ జర్నీ రెండు ఉంటాయి. అంటే బయట కనిపించేటప్పుడు డెవలప్మెంటు, ఇంటర్నల్ డెవలప్మెంటు. సాధారణంగా బయట డెవలప్మెంట్ అందరికి కనిపిస్తూ ఉంటుంది. ఇంటర్నల్ డెవలప్మెంట్ అనేది మనకి మాత్రమే తెలుస్తుంది, కొంతమందికి అది కూడా తెలియదు. బై గాడ్స్ గ్రేస్ అనండి, ఈ కారణాలు ఏమైనప్పటికీ నాకు ఇంటర్నల్ జర్నీ కూడా చాలా బాగుంది, అక్కడ కూడా డెవలప్మెంట్ ఉంది. దట్స్ ప్రెటీ. నాకు ఒక డౌట్, 9 yearsలో నేను కొంచెం బొద్దుగయ్యాను, కొంచెం మేబీ ఫిజికల్గా నేను మారుండొచ్చు, బట్ you're maintaining the same kind of personality and the same kind of charisma and glow in your face. How it will be possible? అది నిజమైతే, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమైతే ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎప్పుడైనా కానీ మనం ప్యూరిటీ ఎట్ హార్ట్, క్లారిటీ ఎట్ మైండ్, ఈ రెండు ఉంటే ఖచ్చితంగా మనకి ఒక తెలియని గ్లో మాత్రం వస్తుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే, ఏ పనైనా చేస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయడం. ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తే మరి రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రాసెస్ అర్థమైతే, దాన్ని పెద్దగా నిష్కామకర్మ అంటారు భగవద్గీతలో, తామరాకు మీద నీటి బొట్టు అంటుంది ఉపనిషత్తు. ఇవేమి తోటకి రవేం కాదు. కానీ మామూలు సింపుల్ చెప్పాలంటే, నువ్వు బతుకుతూ నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాటితోటి ఒక అటాచ్మెంట్ ఒకటి ఏర్పడుతుంది కదా, ఇది ఎప్పటికైనా డిటాచ్ అవుతుందని తెలుసుకుంటే చాలు. ఈ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ విత్ అటాచ్మెంట్ అనే రెండింటిని అర్థం చేసుకుంటే, అది స్వామి వివేకానందని, జిడ్డు కృష్ణమూర్తిని, రామకృష్ణ పరమహంసని, లేకపోతే ఆదిశంకరాచార్యని చదివినా వస్తుంది, చదవకపోయినా జీవితాన్ని అర్థం చేసుకుని వస్తుంది. అంతే. బహుశా అది తెలుసుకున్నానేమో అనుకుంటున్నాను నేను. రైట్. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ఇట్స్ అ వెరీ కామన్ ఫీలింగ్ దట్ ఎవ్రీ పేరెంట్ హ్యావింగ్. ఐఏఎస్ ఐపీఎస్, అమ్మో ఆ జోన్ అసలు అటువైపు చూడాలన్నా కూడా భయపడతారు. ఐఏఎస్ ఐపీఎస్ పేపర్ మీద ఆ టైటిల్స్ చూడాలన్నా కూడా మనోడికి ఎక్కడ వస్తుంది, మనోడు ఎక్కడ చదువుతాడులే, ఏదో ఇంజనీరింగో మెడిసినో, అంటే గొర్రెల మందిలా ఒక గొర్రె పోతే అందరూ అటు వెళ్ళిపోతూ ఉంటారు కదా. వై డోంట్ ది డేర్ టు సీ దట్ లెటర్స్ ఆన్ పేపర్ అండి? అంటే కారణం ఏంటంటే, అందులో కొంత డిఫికల్టీ ఉంది. ఇవాళ మొత్తం మీరు అకాడమిక్గా కానీ, కెరీర్ పరంగా కానీ, ప్రొఫెషనల్ కోర్సెస్ అంటాం కదా, అవి కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ చూడండి, నాకు తెలిసి 2 ఎగ్జామినేషన్స్ ఆర్ టఫెస్ట్ ఎగ్జామినేషన్స్. ఒకటేమో CA చార్ట్ అకౌంటెన్సీ, 2 IAS. ఈ రెండింటిలో ఎందుకని ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మళ్ళీ ఏ కారణం చేతనైనా ఇంటర్వ్యూ దాకా వెళ్ళి అక్కడ 1 మార్క్లో పోతే మళ్ళీ పరమపద సోపాన పట్ల కింద పడాలి, మళ్ళీ ప్రిలిమినరీ స్టార్ట్ చేయాలి. సేమ్ అలాగే CAలో కూడా ఉంటుంది. అందుకని ఎందుకు వచ్చి గొడవ ఇది? హాయిగా బీటెక్ చేసాం, చిన్న జాబ్ చేసుకో. ఈ మధ్య అయితే కొత్త పదాలు వస్తున్నాయి, అలాగే స్టార్ట్అప్ అంటాడు, ఇంకో అప్ అంటాడు, హాయిగా చేసుకోవచ్చు కదా. ప్లస్ ఇంకో ఏంటి, ఇలాగా బీటెక్ అయితే అక్కడ రెడీగా జాబులు ఉంటాయి. హైటెక్ సిటీ రావచ్చు, ఏదో వీకెండ్ హాయిగా 2 రోజులు ఖాళీ, వర్క్ ఫ్రమ్ హోమ్, కంఫర్ట్ జోన్ని వెంటనే ఇవ్వడం అనే ఎకనామిక్ జోన్ ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి ఎగ్జామినేషన్స్ కొంచెం టఫెస్ట్గా అనిపిస్తాయి. చాలా సందర్భాలు చూస్తాం, ఐఏఎస్ ఐపీఎస్ చిన్న పల్లెటూరులో పాపం పొలాల్లో పని చేసుకుంటూ, బుక్కులు చదువుకుంటూ వాళ్ళు ర్యాంకులు కొట్టారని చెప్పేసి, అప్పుడు ఆ న్యూస్లు చూసిన ప్రతిసారి కూడా వీళ్ళు అలర్ట్ అయిపోతారు అనమాట. అబ్బా, ఆయన పల్లెల్లో పనులు చేసుకుంటూ ఐఏఎస్ కొట్టాడు, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆ 5 minutes మాత్రమే వీళ్ళ బాడీలో వైబ్రేట్ అయిపోతుంటే, తర్వాత చూస్తే మళ్ళీ బుక్కులు ఓపెన్ చేస్తే మళ్ళీ నార్మలే ఉంటుంది. అట్లాంటి మైండ్ సెట్స్ని ఎట్లా వాళ్ళని ఎలా ఎనర్జైజ్ చేస్తారు మీలాంటి వాళ్ళు? అంటే యాక్చువల్గా నేను వ్యక్తిగతంగా ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ కనుక నా దగ్గరికి వచ్చి, సార్ నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, లేదా వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి ఇలా మేము మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఐఏఎస్ అవ్వాలన్నప్పుడు, గత 16 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో
ఖచ్చితంగా అతను ఐఏఎస్ అవుతాడో అవడం మాత్రం చెప్పగలను నేను, అది గ్యారంటీ. అది అలాగే ఇందాన మీరు చెప్పినట్టుగా కంటిన్యూస్ మోటివేషన్, సస్టైన్డ్ మోటివేషన్ ఉంటాడా, లేకపోతే ఒక్కసారిగా ఆ తర్వాత డి అవుతాడా అనేది మాత్రం చెప్పగలను. స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్ అని చెక్ చేస్తారు. దీన్ని బేస్ చేసుకొని నేను ఒక 3-4 పాయింట్లు ముందే ప్రికాషన్స్ ఇచ్చేస్తాను. అంటే ఇంకా చెప్పాలి అంటే భయపెడతాను ముందు, ఇది చాలా ప్రమాదం, సామాన్యులు సాధ్యం కాదు, ఎగేసి ఇక్కడ ముందుకు వెళ్తే కానీ ఏదైనా అవ్వచ్చు, ఇలాంటి కొన్ని కావాలని వాళ్ళకి అర్థమయ్యే భాషలో భయపెడతాను. అక్కడ కూడా నిలబడగలిగితే, ఎందుకంటే ఇప్పుడు పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మొదటి అడుగులో నేను భయపడడం మొదలు పెడితే యుద్ధం చేయలేవుగా. అందుకే నీకు ఎన్ని రకాలైన, అంటే మామూలు దూకుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది యాక్చువల్గా, కళ్ళు ఉన్నాడైతే ముందు చూస్తాడు, దిమాగు ఉండితే దునియా మొత్తం చూస్తాడని. నువ్వు మొత్తం దునియా మొత్తం చూడగలగాలి ఇక్కడ. అలా చూడగలిగితే దిగు, లేకపోతే కేల్కతం దుకాన్ బంద్. ఇది మాత్రం చెప్తా. అక్కడి నుంచి నిజంగా కనుక ఇతనిలో ఫైర్ ఉంది అనుకుంటే 1% ఉన్నా ఇంకా కంటిన్యూస్ మోటివేషన్. నా క్లాసుల్లో ఎవ్రీడే క్లాస్ అయిన తర్వాత కనీసం ఒక 2 నిమిషాల పాటు ఏదో మంచి పని చెప్తాను. అబ్దుల్ కలాం గురించి కానీ, స్వామి వివేకానంద ఏదో ఒకటి. వాళ్ళు ఆ 2 క్షణాలు అమ్మో ఇంకేదో ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళడమే పుస్తకాల మీద దోకాలి. సరే వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు హాస్టల్కి వెళ్తాడు, భోజనం చేస్తాడు, తర్వాత మళ్ళీ వాట్సాప్ ఓపెన్ అవుతుంది, అందులో హాయిలు బాయిలు వస్తాయి, ఇవన్నీ ఓకే. బట్ మళ్ళీ ఆ మర్నాడు పెన్సిల్ ఇంజెక్షన్ లాగా మళ్ళీ ఇంకొకటి. సో 4.5 నెలల పాటు నాతో స్పెండ్ చేసే ఒక స్టూడెంట్కి ఖచ్చితంగా ఎవ్రీడే వ్యాక్సినేషన్ ఇస్తాం కాబట్టి ఎక్కడో కూడా పనిచేస్తుంది. సో మీకు ఆ ఓపిక ఎలా వస్తుంది? నేను చూస్తూ ఉంటాను, ఈ అక్కడ రాఘవేంద్ర ఫౌండేషన్ కండక్ట్ చేసిన వాట్ ద స్పీచెస్ కానీ గంటల కొద్దీ మీరు మామూలుగా చెప్పరు. వాయిస్ మాడ్యులేషన్తో స్లో చేస్తూ అప్ చేస్తూ స్లో చేస్తూ అప్ చేస్తూ యూ టేక్ దెమ్ ఇన్ టు వన్ కైండ్ ఆఫ్ హిప్నటిక్ వరల్డ్ అనమాట. మీ ముందే తినేసి వస్తారా? తినేస్తాము. ఇంకా చెప్పమంటారా, అసలు తినకుండా వస్తాను నేను. ఓ మై గాడ్. ఎందుకని? తింటే ఆయాసం వస్తుంది, తినకపోతే ఆవేశం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. దట్స్ ప్రెటీ. అందులో మనుషులు కూడా తీసుకోరు గంటల తరబడి. వెన్ ఐ వాస్ సీయింగ్ యువర్ ఇంటర్వ్యూ ఇన్ ద యూట్యూబ్, ఓకే ఇంక ఇక్కడదా అయిపోతుంది అవ్వట్లేదు. 1 hour 2 hours ఇట్స్ బీయింగ్ కంటిన్యూయింగ్ అనమాట. అండ్ మీ ఇన్స్పైరింగ్ స్పీచెస్ ఆ సర్కమ్స్టాన్సెస్లో ఎక్కువగా అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిలకి ఇన్విటేషన్ లేదా? లేదని కాదు, సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ మన మోటివేషన్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఒక కాలేజీలోనూ ఎక్కడో మనం తీసుకుంటాం, ఒక కాలేజీలో కావచ్చు లేదా ఒక ఓపెన్ డయాస్ కావచ్చు. సాధారణంగా ఏమవుతుందంటే ఉమెన్స్ కాలేజ్ లెక్క సంఖ్య పెరిగింది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా అక్కడ ఇన్వైట్ చేస్తారు. సో ఉమెన్స్ కాలేజీలకి మనం ఆల్రెడీ వెళ్ళి ఉంటాం కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ మన స్పీచెస్ విన్నారు కాబట్టి మళ్ళీ అగైన్ వాళ్ళు రాకపోయే అవకాశం ఉంటుంది. అది ఒక కారణం. 2, నేను అనుకోవడం అమ్మాయిలు బాగా మోటివేట్ అయ్యి ఉంటారు ఆల్రెడీ. అంటే నేను చూసిన దాంట్లో ఎక్కువ అబ్బాయిలు ఉన్నారు. అదే ఈ జనరేషన్ అంటే మీరు అమ్మాయిల్ని మోటివేట్ చేసే కార్యక్రమాలు ఏం చేయట్లేదా అని నా డౌట్. ఇకపై చేయాలి ఇంకైతే. 50% ఆఫ్ ద అమ్మాయిలు విల్ బి డెఫినెట్లీ అట్రాక్టెడ్ టు యువర్ చరిష్మా అండ్ ఫిజిక్, బట్ 50% మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు యూత్ చూస్తే సన్నీ లియోన్, సల్మాన్ ఖాన్ గురించి ఆలోచిస్తుంటారు ఎక్కువగా, ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఐఏఎస్ ఐపీఎస్. అప్పుడెప్పుడో 90sలో దీక్ష కరుడుగట్టిన ఉగ్రవాదుల్లాగా బుక్కులు పట్టుకుని చదువుకునే వాళ్ళు, రేయింబోళ్ళు. బట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత టెక్నాలజీ వల్ల వీళ్ళు ఎంత అభివృద్ధి అవుతున్నారో తెలియదు, కానీ టెక్నాలజీ వల్ల అడ్వాన్స్ అవుతున్నారు. బట్ ఇన్ వాట్ వే, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ఒక క్లారిటీ లేదు. సో ఏంటంటే ఎందుకు కారణం? ఇవాళ నాకు తెలిసి టెక్నాలజీని కనుక ఎవరైనా వండర్ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేను నా 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ చదివే రోజుల్లో, ఈవెన్ వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఆల్సో, ఒక పుస్తకం తెచ్చుకోవాలి అంటే లైబ్రరీకి వెళ్ళాలి. ఆ లైబ్రరీకి వెళ్తే ఆ పుస్తకం ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే ఉసుగురమంటూ ఇంటికి రావాలి, దానికోసం మళ్ళీ ఆర్డర్ ఇవ్వాలి, ఆ తర్వాత ఆ పుస్తకంలో ఎన్నో పేజీలు ఉందో చూసుకోవాలి. ఇవాళ ఒక్క గూగుల్లో మనం ఏది కావాలో తీసుకోవచ్చు. అసలు ఇంకా అది అమేజింగ్ అనమాట. అలాంటప్పుడు ఇవాళ కనుక టెక్నాలజీని బాగా వినియోగించగలిగితే, ఉదాహరణకి మా ఐఏఎస్లో సిలబస్ ఇస్తాడు, యూపీఎస్సీ సిలబస్ ఇస్తుంది. అసలు నిజానికి ఒక విధంగా కోచింగ్ అవసరం లేదు. సిలబస్లో ఉన్న అన్ని వర్డింగ్స్ తీసుకుని, ఏదో డీసెంట్రలైజేషన్ అనో లేకపోతే ఇంకోటి అన్నీ తీసుకుని ఒక్కొక్కటి గూగుల్లో కొట్టుకుంటూ వెళ్తే వాడు కుప్పలు తప్పలిస్తాడు. అది చదువుకుంటూ వెళ్ళి కావాల్సిన ఎడిటింగ్ చేసుకుని దాన్ని కనుక తీసుకుంటే అయిపోయింది నోట్స్. దానికోసం అసలు కోచింగ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇదే రైట్ పాయింట్ చెప్పారు, కోచింగ్ కూడా అవసరం లేదు. ఇలాంటప్పుడు అంటే ఏమవుతుంది, ఇక్కడ
ఒక జనరల్ స్టడీస్, జనరల్గా మనకు దొరికే ఏవైతే ఉంటాయో వాటి కోసం ప్రత్యేకంగా ఇవాళ పుస్తకాల మీదనో ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేని ఒకానొక అవకాశం టెక్నాలజీ ఇచ్చింది. 2, ఒకప్పుడు ఒకళ్ళ ఇంటికి మనం వెళ్ళాలంటే అడ్రస్ కనుక్కోవాలి. నేను దాదాపుగా ఈ అడ్రస్ కనుక్కునేటప్పుడు ఒక 10 మంది నాకు కలుస్తారు. సార్ ఎక్కడికి వెళ్ళాలి, అడ్రస్ అంటాడు. ఒకడు చల్లరా అలా అంటాడు, ఒకడేమో ఇలా వెళ్ళి లైట్ అంటాడు, ఒకడేమో ఇంకోలా చెప్తాడు. అంటే ఎక్స్ప్రెషన్స్ కూడా ఉండవు. నేను మీ ఇంటికి వచ్చేలోపు 10 మందిని కలుస్తున్నాను, 10 రకాల మనుషుల్ని కలుస్తున్నాను, 10 రకాల మనస్తత్వాలు తెలుసుకుంటున్నాను. అప్పుడు నాకు ఏమవుతుందంటే మానవుడు ఎలా ఉంటాడో అర్థమవుతుంది. టెక్నాలజీ వల్ల ఖచ్చితంగా హ్యూమన్ రిలేషన్స్ అనే పెద్ద పదం నేను వాడిన, కానీ హ్యూమన్ సైకాలజీస్ని అర్థం చేసుకునే ఒకనొక మనస్తత్వం మాత్రం సన్నగిలుతుంది. We are missing that opportunity to know about the human mentalities. Exactly. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా సన్నీ లియోను సల్మాన్ ఖాన్ గురించి అడగగానే వాట్సాప్లో వీటిలో గూగుల్లో ఓపెన్ చేసి ఈరోజు ఈమె ఈ ఫోటో షూట్ చేసింది, ఈరోజు సల్మాన్ ఖాన్ అంతసేపు వర్కౌట్ చేశాడు, ఆమె ఇక్కడ పాల్గొనింది అక్కడ పాల్గొంది, ఈ వివరాలన్నీ టక్టగా చెప్పేస్తుంటారు యూత్. కానీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు దేర్ సబ్జెక్ట్, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళ అభిమాన హీరో, వాళ్ళ అభిమాన హీరోయిన్లు వాళ్ళు ఏం చేస్తున్నారు వాటి గురించి వీళ్ళు చాటింపు చేస్తుంటారు తప్పించి వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఇది ఇంత వైరస్లా వచ్చేసింది క్రేజ్ అనేది? అంటే ఒకటి, ఇవాళ రోల్ మోడల్స్ లేరు, మంచి చెప్పేవాళ్ళు లేరు. ఎంతమందికి అబ్దుల్ కలాం, వివేకానంద, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలీదు. అదే కారణం ఏంటంటే ఇవాళ మనం ఒక మ్యానియాక్ ప్రపంచంలో ఉన్నాం. ఇవాళ అందరూ కూడా సెన్సేషన్కి సంబంధించి కానీ లేదు మనకి ఇమ్మీడియట్గా క్విక్ రెస్పాన్సెస్, ఇమ్మీడియట్ గెయినింగ్కి సంబంధించి కానీ ఆ వలలో అందరూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే 20 ఏళ్ల వారు కాదు, 80 ఏళ్ల వాళ్ళు కూడా ఉన్నారు, 80 ఏళ్ల వాళ్ళు కూడా. అందుకనే ఇప్పుడు మనిద్దరం చాలా చక్కగా మంచి మాటలు మాట్లాడుకుంటే దీనికి వచ్చే వ్యూస్ తక్కువ ఉంటాయి. అదే దీని గురించి ఇలా కాకుండా శ్రీదేవి లేదా ఇంకొకళ్ళ గురించి ఏదైనా నెగిటివ్ టాపిక్స్ కనుక రాస్తే మర్డర్కి ఎలా ప్లాన్ చేశాడు, దొంగతనం ఎలా చేశాడు, అప్పుడు ఎక్కువ వస్తాయి. అంటే మానవ మనస్తత్వంలో ఈ విధమైన ఒక రాక్షస ప్రవృత్తి అనే పెద్ద పదం వాడకపోయినా ఏదో తెలియని ఒక శాడిస్టిక్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ ఉంది. కానీ అప్పుడు మనకి తెలియాలంటే ఎల్లో పేపర్లు వచ్చేవి ఒకప్పుడు. అప్పుడు మనకి తెలియాలంటే ఏవో ఏమంటామంటే కొంచెం పోర్ను పత్రికలు వచ్చాయి. ఆ పత్రికలని దొంగతనంగా ఎక్కడో ఒక కిళ్ళీ షాపులో కొనుక్కొని ఇంటికి ఎవరికి తెలియకుండా బెడ్రూమ్లో పెట్టుకుని చదివాలని. ఇంత ప్రాసెస్ కన్నా బెస్ట్ ఏంటంటే ఎందుకు వచ్చిన అని చెప్పి దాన్ని వదిలేసి రామాలయంకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఇదేం చేస్తుంది, రామాలయాన్ని చూపిస్తుంది, భూతాలయాన్ని చూపిస్తుంది. ఏం చూసుకోవాలని నీకు సంబంధించింది. సాధారణంగా హ్యూమన్ మెంటాలిటీ ఎటువైపు వెళ్తుంది కాబట్టి అటువైపు అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం పని ముఖ్యంగా నేను ఎందుకు పుట్టాను ఒక మాటలో చెప్పాలి అంటే ఇందుకే పుట్టాను నేను. ఇప్పుడు అరే బాబా నువ్వు బాగా చదువుకో అని చెప్పడం మొదలు పెడితే చల్లరా బాయ్, ఇది వాడి మెంటాలిటీ. 20 ఏళ్ల కుర్రాడు అలాగే ఉండాలి. పైగా వాడు అలా ఉండకుండా అవునా స్వామి చదువుతానంటే ప్రమాదం, వాడికి చిన్న మెదడు చిట్లు పోయింది అర్థం, హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అర్థం. అలా కాకుండా ఎంజాయ్ చేయబోయా, ఇష్టం వచ్చినట్టు ఉండు, ఎందుకంటే నేను ఇది చెప్తేనే వాడికి ఇష్టం కాబట్టి, అలాగే చెప్తేనే ఇష్టం కాబట్టి వాడు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, అది ఖచ్చితంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి చాలా స్టార్లు మొదలుకొని ఒక మామూలు గల్లీలో ఉండే ట్యూషన్ టీచర్ వరకు ఇవాళ పిల్లలకి లేదా వినేవాడికి ఏది ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. అంతే తప్ప డాక్టర్తో సహా. డాక్టర్ కూడా యాక్చువల్గా సార్ మీరు ఈ మందులు ఇలా వాడండి, ఇది 1 వీక్ వాడాలి, 10 డేస్ వాడాలి అని అంటే కనుక ఇవాళ ఈవినింగ్ లోపు తగ్గేదేం లేదా అని అడుగుతున్నాం మనం. అందుకు డాక్టర్ కూడా ఈవినింగ్ లోపు అన్నీ తగ్గేసేస్తాం. అందుకని అల్లోపతి కన్నా ఆయుర్వేదము, హోమియోపతి ఇవాళ ప్రాచుర్యం పొందకపోవడం కారణం అదే. అవును. సో అట్లా నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇందాక మీరు అడిగారు అంత ఎనర్జెటిక్గా ఎందుకు మాట్లాడాలి, అది నిజంగా నాకు గొంతు పోతుంది, ఆవేశం వస్తుంది, గుండె అయిపోతుందేమో అనిపిస్తుంది. కానీ వాడి కనుక నేను అలా మాట్లాడకపోతే, గొంతు చించుకుని చెప్పకపోతే, వాడి గుండెల్లోకి, మనసులోకి, హృదయంలోకి, ఆత్మలోకి చొచ్చుకెళ్ళకపోతే వాడు ఎక్కడున్నా, నేను ఏదో బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉంటుంది, మీ ఇంటికి వస్తాను, మీ నెట్టింటికి వస్తానట్టుగా నీ వెనకాలని వెంట బొమ్మాలిలాగా, అంతే నిన్ను వదల బొమ్మాలి. నా పర్పస్ సర్వ కాదు. 2, నాకు మరి సరస్వతీదేవి ఇచ్చిన వరమో ఏంటో తెలియదు కానీ మాట్లాడడం ఎలాగో తెలుసు నాకు.
మీరు అందరూ స్వామీజీని కూర్చోబెట్టి నన్ను ఏదైనా ఉపన్యాసం ఇమ్మంటే ఒక్క ఆంగ్ల పదం లేకుండా వేదాలు మొదలుకొని ఉపనిషత్తులు మొదలుకొని ఇవాల్టి వరకు ఉన్న అనేకమైన యోగ ధర్మశాస్త్రాలన్నింటినీ వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళకి కనెక్ట్ అయ్యే పారిభాషిక పదజాలంతో చెప్తాను. FT విశ్వేశ్వరరెడ్డిలో చిన్న బ్రేక్ తీసుకుందాం.